మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నేను కొన్ని వాక్య భాగాలు చదివి చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానాంశంలోకి వెళ్ళాలి అనుకుంటున్నాను. బైబిల్ గ్రంథాలు ఉన్న వాళ్ళందరూ కూడా నాతో కలిసి ఒకసారి బైబిల్ గ్రంథాలన్నీ తీసి చూడండి. ఎవరు మూసి అట్లా కూర్చోవద్దు. ఒకవేళ తీయటం రాకపోతే కనీసం అలా తెరిచైనా పెట్టు. 2 వచన భాగాలు చదువుతాను. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం, అలానే ఆదికాండం 13వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాను. మొదటిగా 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. మరొక వచన భాగాన్ని మనం చదువుకుంటాం. 13:2. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం చాలా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగమే. అబ్రహాముని ఆ దేవుడు పిలిచినటువంటి సందర్భం మనకు కనపడుతుంది. పిలిచినటువంటి దేవుడు అబ్రహాముని ఏ విధంగా దీవిస్తాను అంటున్నాడో కూడా అక్కడ తెలియపరచబడింది. కొంచెం మనం ఉపోద్ఘాతంగా అబ్రహాము యొక్క జీవితం, వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని ప్రభువు స్వరం అబ్రహాంకు వినపడక ముందు ఏంటి అని ఆలోచన చేస్తే చరిత్రకారులు చెప్పేదే, కానీ బైబిల్ గ్రంథంలో ఆ స్పష్టమైనటువంటి పూర్తి స్థాయిలో నేను చెప్పేది లేదు. కానీ చరిత్రకారులు, స్కాలర్స్, పండితులు చెప్తున్నటువంటి విషయం, అబ్రహాం కుటుంబం నేపథ్యాన్ని ఆలోచన చేస్తే మొదటగా వారి తండ్రి మరియు అబ్రహాము ఇరువురు కూడా విగ్రహారాధికులు అని చరిత్ర చెప్తా ఉంది. అయితే రెండవది, వాళ్ళ వృత్తి ఏంటి అని అంటే బొమ్మలు తయారు చేసుకొని వాళ్ళు బొమ్మలు రంగులు వేసి ఆ రంగుల్ని వేసినటువంటి బొమ్మల్ని ఎండలో పెట్టుకొని ఆరిన తర్వాత మరలా బండి మీద, తోపుడు బండి మీద పెట్టుకొని వాళ్ళు అలా బొమ్మల్ని అమ్ముకుంటా ఈ బొమ్మ ఆ బొమ్మ అని అలా వచ్చే ఒక మంచి లాభంతో అలా వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో అబ్రహాముకి ఒక స్వరం వినపడింది ఆకాశం నుండి. తాను వెంటనే ఆ స్వరాన్ని విన్న తర్వాత బొమ్మలు తయారు చేసేటటువంటి ఆ ప్రత్యేకమైన స్థలంలోకి వెళ్ళి ఆకాశంలో నుంచి మాట్లాడింది, నువ్వా, నీవా, మీరా, మరి ఎవరు అని ప్రశ్నిస్తే ఆ బొమ్మల్ని అలా కదిలిచ్చాడు, సమాధానం లేదు. దగ్గరికి వెళ్ళాడు, సమాధానం లేదు. ఇది బహుశా మాట్లాడుంటుందేమో అని అనుకొని ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ జవాబు రాలేదు. మరలా అబ్రహాము గట్టిగా ప్రశ్నిస్తే ఏవీ కూడా మాట్లాడలే. వెంటనే అబ్రహాము ఆ బొమ్మలన్నింటినీ కూడా, మీరు మాట్లాడినప్పుడు, జవాబు ఇవ్వనప్పుడు, మీరెవరూ కూడా కానప్పుడు మీరు నాకు అవసరం లేదని సమూలంగా వాటిని ధ్వంసం చేసి, ఏ దేవుడైతే అబ్రహాంకి స్వరమెత్తి మాట్లాడాడో ఆ దేవుడు చెప్పినటువంటి దిశ వైపుగా లోతుని, తండ్రి గారిని, అలానే తన భార్యని, ఇలా మొత్తం కూడా ప్రయాణంలో బయలుదేరి దేవుడు ఒకటే అన్నాడు, నేను చూపించు దేశానికి బయలుదేరి వెళ్ళు అని. అయితే ఎప్పుడైతే అబ్రహాము దేవుని మాటకి లోబడి బయలుదేరి వెళ్ళాడో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించినటువంటి విధానం గొప్పగా ఉంది బైబిల్ గ్రంథంలో. మనం 2 వచనాలు చదువుకున్నాము. ఆ 2 వచన భాగాలలో ఉంటున్నటువంటి మాటని మీరు గమనించినట్లయితే 13వ అధ్యాయం 2వ వచనం, వెండి బంగారము పశువులు బహు ధనవంతుడై ఉండెను అని. ఆ రోజుల్లో ఒక వ్యక్తి ధనవంతుడు అని చెప్పడానికి, స్థితిమంతుడు అని చెప్పడానికి సంఖ్య ప్రాముఖ్యమైంది. ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని గాడిదలు ఉన్నాయి, ఎన్ని ఒంటెలు ఉన్నాయి, ఎంతమంది పాలేరులు పనిచేస్తున్నారు అనేది ఆధారం చేసుకొని ఆ రోజుల్లో ఈ వ్యక్తి ధనవంతుడు అని చెప్పేవాళ్ళు. వెండి బంగారము విలువైనటువంటి అంచనా వేసి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోబు గ్రంథంలో కూడా లెక్క కనపడుతుంది, యోబుకి ఏమేమి ఉన్నాయి అనేది. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అలా లెక్కేసేది. ఈ రోజుల్లో మనం గమనిస్తే ఎలా ఒక వ్యక్తి ధనవంతుడిగా చూస్తాము అని అంటే అతడు ప్రభుత్వాలకి కట్టేటటువంటి ట్యాక్స్, పన్ను ఎన్ని లక్షల్లో కడుతున్నాడు, కోట్లలో కడుతున్నాడు, వ్యాపారాలు ఏంటి, అతడు చేస్తున్నటువంటి వృత్తి ఏంటి, ఇలా ఎన్ని ఎకరాల పొలం ఉంది ఏంటి అని అంచనాలన్నీ వేసుకుంటూ, కొన్ని కళ్ళకి కనపడేదాన్ని బట్టి కనపడని దాన్ని బట్టి అంచనా వేసుకుంటూ ఈ వ్యక్తి ధనవంతుడు, ఈ వ్యక్తి మంచి స్థితిమంతుడు, ఈ వ్యక్తి పలానా మా ప్రాంతంలోనే, జిల్లాలోనే, మా రాష్ట్రంలోనే, లేకపోతే మా దేశంలోనే పలానా వ్యక్తి ధనవంతుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అబ్రహాముని ఇలా ఆశీర్వదించడానికి కారణం ఏంటి? అబ్రహాము ఇలా ఆశీర్వాదాలు పొందుకోవటానికి గల కారణం ఏంటి, ఎలా సాధ్యపడింది అని మనం ప్రశ్న వేసుకుంటే
ఈరోజు మనం ఎవరినైతే నమ్ముకున్నామో ఆ రోజుల్లో అబ్రహాము అదే దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి మంచి స్థితిమంతుడయ్యాడు, దేవుని వలన ఆశీర్వాదం పొందుకున్నాడు, గొప్ప ఆ ప్రాంతంలోనే స్థిరపడినటువంటి వ్యక్తిగా బైబిల్ చెప్తూ ఉంది. ఒక మాటని ఈ సందర్భంలో నేను మీకు చూపించాలి అని ఆశపడుతున్నాను. ఒకసారి బైబిల్ గ్రంథాల్లో ఉన్న వాళ్ళందరం చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరులు కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అన్న, ఐశ్వర్యవంతుడు అవ్వాలి అంటే కేవలము అది దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది. కానీ మన కష్టం వలన కాదు, లేకపోతే మన ప్రయాస వలన కాదు, లేకపోతే ఇంకొక దాని వలన మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడలేమనే సంగతిని గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి స్థితిమంతుడు అవ్వాలి అంటే, ఒక వ్యక్తి ఆశీర్వాదం కలిగిన వ్యక్తిగా అవ్వాలి అంటే, ఐశ్వర్యవంతుడిగా మార్చబడాలి అంటే వాక్యం ఏం చెప్తుందంటే అది కేవలం సజీవుడైనటువంటి దేవుని వలన మాత్రమే ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు. ఎవరు ఈ మాటలు చెప్తున్నారు తెలుసా? బైబిల్ కాలంలో ఒక వ్యక్తి జ్ఞానవంతుడు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే గొప్ప తత్వజ్ఞాని అని చెప్పచ్చు సొలొమోను అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అని అంటూ ఇంకొక మాట ఏమంటున్నాడంటే, నరులు కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని అంటున్నాడు. కొందరు ప్రతిరోజు సంపాదిస్తారు కానీ చిరిగిపోయిన సంచిలో వేసినటువంటి డబ్బుల్లాగే ఉంటాయి. ఇంకొంతమంది సంపాదిస్తారు కానీ ఆ సంపాదన ఎటు పోయిద్దో తెలీదు. సంపాదించి ఇంట్లో పెడతాం, అప్పులోళ్ళు వస్తారు, వారాలలో వస్తారు, ఏమండి చేబదులు తీసుకున్న వాళ్ళు వస్తారు, బండికి ఈఎంఐ కట్టాల్సిన వాళ్ళు వస్తారు, ఇంకో దానికి కట్టాల్సిన వాళ్ళు వస్తారు. నెల సంపాదన ఎటుపోతుందో కొందరికి తెలీదు. ఈ సంవత్సరం ఇంత నేను సంపాదించాను అని చెప్పుకోవటానికి చిల్లి సంచులో వేసినట్లుగా ఉంటుంది. ఇంకొన్ని చోట్ల అయితే భార్యాభర్తలు ఇద్దరు పొద్దున లేచిన దగ్గర నుంచి మెడలో టవల్ వేసుకొని క్యారేజ్ పట్టుకొని ఎక్కడికెక్కడికో దూరానికి పరిగెత్తుతూ ఉంటారు. కానీ ఆ సంపాదన నిలుస్తుందా అంటే నిలవట్లేదు. గొప్ప గొప్ప వ్యాపారాలు చేసేటట్టు వాళ్ళు ఉన్నారు, చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. ఆ వ్యాపారం చేసుకొని సొమ్ముని నిల్వ చేసుకోగలుగుతున్నారా అని మనం ప్రశ్న వేసుకుంటే అవి కూడా కనపడకుండానే పోతున్నాయి. ఇంకా చెప్పాల్సి వస్తే కొంతమంది ఎకరాలు పంటలు పండించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే మంచిగానే ధాన్యం ఇంటికి వస్తుంది, ఒక రకమైన మంచి రేటుకి అమ్ముడుపోతూ ఉన్నాయి. అయితే అవి అమ్ముడుపోయిన తర్వాత అంత డబ్బు మూట ఇంటికి వచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టినటువంటి ఆ మందులు కొట్టోళ్ళకి, కూలి వాళ్ళకి, ఇంకొక వైపు వెళ్ళిపోయిన తర్వాత అంత డబ్బు కాస్త ఎంత మిగిలింది అని అంటే చివరికి 100ల్లోనే లెక్క ఉంటుంది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే, యెహోవా ఆశీర్వాదం మాత్రమే మన జీవితాలకి ఐశ్వర్యం ఇస్తుంది, కానీ నరులు కష్టము చేత వారు ఆశీర్వాదం ఎక్కువ కాదు అని ఉంటుంది వాక్యం. దేవుని బిడ్డలంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటగా నీవు ఆశీర్వదించబడాలి అని అంటే అబ్రహాము ఏ దేవుడిని అయితే నమ్ముకున్నాడో, ఈరోజు మనం అందరము ఏ దేవుని సన్నిధికి అయితే మనం వచ్చామో ఆ దేవుణ్ణి మనం యథార్థంగా నీతిగా ఆయనే దేవుడని మనం ఆరాధిస్తున్నామా లేదా అని ప్రశ్న వేసుకుంటే మనకి సమాధానం దొరుకుతుంది. ఇలా మన కష్టం ఎందుకు ఇలా మారుతుంది, మన ప్రయాస ఇలా మారటానికి గల కారణం ఏంటి, మన చేతి పనులు ఎందుకు ఇలాగా మారుతున్నాయి, పూర్తి స్థాయిలో ఎందుకు మన కష్టార్జితం లాభంగా మార్చబడట్లేదు అని అంటే దేవుని మీద మనం ఆనుకోవట్లేదు. కాబట్టే ఇన్నీ కూడా వ్యర్థంగానే మార్చబడతా ఉన్నాయి. మనం అబ్రహాం దగ్గరికి వెళ్ళి దేవుడు అబ్రహాముకి తోడుగా ఉన్నాడు కాబట్టే అతడు అన్ని విషయముల్లో ఆశీర్వదించబడిను వర్ధిల్లెను అనుంది. ప్రభువుకి మహిమ కలుగునగాక. ఆమేన్. నేటి దినాల్లో మనుషులు ఆశీర్వదించబడటానికి, గొప్పవాళ్ళు అవ్వటానికి లక్షల డబ్బులు పోసి ఇంటికి పట్టినటువంటి దరిద్రాన్ని వదిలించుకోవటానికి, ఇంటి మీద ఉన్నటువంటి శనిని పోగొట్టుకోవటానికి లక్షల రూపాయలు డబ్బులు పోసేటటువంటి వాళ్ళు ఉన్నారు. లక్షల రూపాయలు, వేల రూపాయలు డబ్బులు పోసి పెద్ద పెద్ద పూజలు చేయించుకొని పట్టిన శని పోగొట్టుకోవటానికి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఒక రకమైన కుటుంబాలు అయితే కలిసి రావట్లేదు ఎంత చేసినానంటే సిద్ధాంతిని పిలిపించుకొని ఆ మూల లోపం ఉంది అని అంటే బంగారం లాంటి ఇంటిని కూడా కష్టపడి కట్టుకొని ఇంటిని కూడా ఆ మూలన పగలగొట్టేసి వాడు చెప్పినటువంటి విధానాల్లో ఇంటిని మార్చుకునే వాళ్ళు ఉన్నారు.
అయినా మళ్ళీ బాగుపడలేదని అంటే ఎవరో మీ బోటోళ్ళు పలానా చోట మంచి ఆయన ఉంటాడు, ఒకసారి వెళ్ళి చూడండి, ఆయన నోటి వాక్కు పాదం పెడితే ఏదైనా కానీ మంచిగా జరుగుతుంది అని అంటే అక్కడికి కూడా వెళ్ళి ఇంటికి పిలిపించుకొని అప్ అండ్ డౌన్ కారు మాట్లాడి ఆయనకి ఏమండి మరలా వస్తే ఆమూల కాదు లోపం, ఇదిగో ఇది లోపం అని అంటే మరలా దీన్ని సరి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో కుటుంబాలు మనం చూస్తూ ఉంటుంటే ఆశీర్వాదం కోసం, ఐశ్వర్యం కోసం, ఆ పట్టినటువంటి దరిద్రాల్ని పోగొట్టుకోవటం కోసం డబ్బులు పోసి 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 విసిగిపోయి అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు అని చెప్పచ్చు. అయితే ఈ మాటలు వింటున్న మనకి కూడా అనిపించే విషయం ఏమిటంటే, కొన్నిసార్లు మనము కూడా అలాంటి పరిస్థితుల్లోకి కొంతమంది వెళ్ళారు. చెప్పకుండా వెళ్తారులేండి, మనం చెప్పెళ్తామా? చెప్పెళ్తే నాబోటోడు ఊరుకుంటారా? పాస్టర్లు ఊరుకుంటారా? ఏమండి, లేకపోతే పెద్దలు ఊరుకుంటారా? ఎవ్వరు ఊరుకోరు. అలా మనం వెళ్ళకూడదు, కానీ మనం వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు. దయచేసి అది తప్పు. యెహోవా వలన మాత్రమే మనకి ఆశీర్వాదం శాశ్వతమైనది. నీవు నేను ఆరాధించేటటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే ఆ ఆశీర్వాదాలని ఎవ్వరూ కూడా ఆపలేరు అని అంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము మనం ఆరాధించేటటువంటి దేవుని చేత, అబ్రహాము ఏ దేవుడిని అయితే కలిగి ఆ రోజు మాట వినపడితే మాట విని నమ్మి బయటకు వచ్చాడో దేవుడు ఆ మాట్లాడినటువంటి దేవుడు అబ్రహాముని దీవించడం మొదలుపెట్టాడు. అయితే దేవుడు వట్టిగానే దీవించాడా? కాదు. దేవుడు నేను చెప్పాను కాబట్టి నేను దీవిస్తాను అని అన్నాడా? కాదు. ఆయన చెప్పాడు అని అంటే కొన్నిసార్లు మనుషులంగా మనం ఆయన చెప్పినట్లుగా నడుచుకోవాలి. ఆయన దీవిస్తాను అని అన్నాడంటే బిహైండ్ దేర్ ఈజ్ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని మనం చేయాల్సినవి ఉంటాయి. ఇలా ఉండద్దు అని అన్నప్పుడు ఇలా ఉండకూడదు. ఇది మీరు చేయాలంటే ఇదే చేయాలి, ఇలా మీరు బ్రతకాలి అంటే ఇలానే బ్రతకాలి. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు ఏదైతే మాట్లాడుతూ వచ్చాడో ఆ రోజుల్లో అబ్రహాము అలానే ఉన్నాడు. అయితే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడానికి అబ్రహాములో కనపడినటువంటి ఒక మంచి 5 విషయాలు చూద్దాం ఈ పగటి వేళలో. దేవుడు అబ్రహాముని అంతగా ఆశీర్వదించడానికి అబ్రహాములో దేవుడికి ఏం కనపడ్డాయి? అబ్రహాము ఎలా బ్రతికాడు దేవుని ముందు? బ్రతికి ఏం చూపించాడు? అబ్రహాం అంతగా ఆశీర్వదించబడటానికి తనలో ఉన్నటువంటి ఒక మంచి 5 లక్షణాలు ఈ పూట చెప్పేసేసి నా మాటల్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది మనం గమనించినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతాను. బైబిల్ గ్రంథాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి తీసి చూడాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము మొదట దేవుని చేత దీవించబడటానికి, మంచి స్థితిమంతుడు అవ్వటానికి గల కారణం ఏమిటి అంటే, మొట్టమొదటిగా అబ్రహాములో దేవునికి విధేయత కనపడింది. మీరు రాసుకోవాల్సిన మాట ఏంటంటే విధేయత చూపించాడు అని రాసుకోండి. మొదటి పాయింట్ విధేయత. అర్థమవుతుందా? అబ్రహాములో దేవునికి కనపడింది ఏంటంటే మొట్టమొదటిగా విధేయత చూపించాడు. అందుకనే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. వెండి, బంగారము, చేతి పని వాళ్ళు, ఈ విధంగా దేవుడు దీవించాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అబ్రహాము అదే చేశాడు. ఎక్కడికైతే వెళ్ళమన్నారో అబ్రహాము అక్కడికే వెళ్ళాడు. ఇది చెయ్యి అంటే ఇది చేశాడు అబ్రహాము. ఇది నీకు తగదు అని అంటే దాన్ని చేయటానికి పూనుకున్న అతను కూడా ఆపేశాడు. కొన్నిసార్లు ఇది కష్టమైందైనా నువ్వు చెయ్యాలి అని అంటే అబ్రహాము దాన్ని చేశాడు. ఒక వ్యక్తి దేవుని ద్వారా అభివృద్ధిలోనికి రావాలి అంటే, ఒక వ్యక్తి దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి అన్న మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని మాటకు మనం విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాటకు లోబడి జీవిస్తారో, అది వ్యక్తి కావచ్చు, కుటుంబం కావచ్చు, సంఘము కావచ్చు, దేవుడు ఖచ్చితంగా వాళ్ళని ఆశీర్వదిస్తాడు. నేను మరలా చెప్తున్నాను, ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపించిన, ఒక కుటుంబం దేవునికి విధేయత చూపించిన, ఒక సంఘము దేవునికి విధేయత చూపించిన, ఒక దేశం దేవునికి విధేయత చూపించిన, దేవుడు విధేయత చూపించిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలాసార్లు మనం చేసేటటువంటి ఒక చెడ్డ పని ఆలోచన ఏంటంటే, దేవుడు చెప్పింది మనం చెయ్యం, మనం చెప్పిందే దేవుడు చేయాలంటాం. దేవుడు చెప్పింది మనం చేయటం కంటే ఎక్కువగా మనం ఏదైతే చెప్తామో అదే చెయ్యాలి దేవుడు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఉదాహరణ చెప్పనా, దేవా నన్ను ఆశీర్వదించు, నా పిల్లల్ని దీవించు, నా అప్పుల్ని పోగొట్టు,
నా రోగాల్ని తీసివేయి, నా ఆర్థిక ఇబ్బందులను తొలగించు, నా పిల్లలు స్థిరపడాలి, నా పంట పొలాలు బాగుపడాలి. ఏమంటే ఎన్ని ప్రార్థనలు మనం చేస్తుంటాం. ఇంకా చేసేటటువంటి వాళ్ళ చిట్టాన్ని తీస్తే ఒక పెద్ద లిస్ట్ అయిపోద్ది. అర్థమవుతుందా? మనం దేవుడికి పెట్టేటటువంటి టాస్క్లో ఇవన్నీ చేయాలి అని అంటాం మనం. కానీ దేవుడు చెప్పింది మాత్రం మనం చేయటానికి ఇష్టపడం. నీకు అర్థమవుతుందా? దేవుడు మొట్టమొదటిగా ఆయన చెప్పింది నువ్వు చెయ్యి, నువ్వు చెప్పింది ఆయన చేస్తాడు. మనలో ఇదే చెడ్డబుద్ధి, ఇదే దరిద్రం మన జీవితాలలో. మనం చెప్పింది ఆయన చేయాలా. నువ్వు మందిరానికి వచ్చేసేస్తే నువ్వు తప్పితే దిక్కు లేదు ఆయనకి మందిరంలో అన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం. ఆయన చెప్పింది చేయలేదనుకోండి, నువ్వు చెప్పింది ఆయన చేయలేదనుకోండి, ఇంకా రాము మరుసటి ఆదివారం నుంచి. ఇంకా మనం చెప్పింది ఆయన చేయనప్పుడు ఇంకెందుకు ఆ దేవుడు నేను అనవసరంగా అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉంటాం మనం. గుర్తుపెట్టుకోండి, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. నిజమే. కారణం ఏంటిదో చెప్పిన, దేవుడు ఏదైతే అబ్రహాంకి చెప్పాడో విధేయత చూపించాడు. మొట్టమొదటిగా విధేయత ఎక్కడుంటుందో ప్రభు ఆశీర్వాదాలు అక్కడుంటాయి, ప్రభు దీవెనలు అక్కడుంటాయి, ప్రభువు మంచి స్థితిని ఇవ్వాలి అనుకునేది అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం, విధేయత మనం చూపిస్తున్నామా లేదా. అబ్రహాముని గురించి మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఏ విషయాల్లో అబ్రహాము దేవుని దృష్టికి విధేయత చూపించాడు అని మనం ప్రశ్న వేసుకుంటే ఒకసారి చూడండి. 11వ అధ్యాయం హెబ్రీ గ్రంథకర్త అబ్రహాముని గురించి చాలా మంచి విషయాలు మాట్లాడతారు. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకనే బయలు వెళ్ళాడంట. అబ్రహాం ఏ విషయంలో విధేయత చూపించాడు మనం ప్రశ్న వేసుకుంటే, దేవుడు ఏదైతే చెప్పాడో దానికి విధేయత చూపించాడు అని అన్నాం. దేవుడు ఏం చెప్పాడనంటే, నువ్వు పలానా చోటకి బయలుదేరు అని అన్నాడు. అబ్రహాం అక్కడ ఆ దిశగానే బయలుదేరాడు. ఒక మాటలో చెప్పాలంటే, ల్యాండ్ మార్క్ లేకుండా, పిన్ కోడ్ లేకుండా, పూర్తి అడ్రస్ లేనటువంటి ప్రయాణాన్ని అబ్రహాము చేయటానికి ఇష్టపడ్డాడు. అబ్రహాం స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, లేకపోతే నేను ఒక పని చెప్పి అలాన వస్తువు తీసుకురావాలి అని అన్నాను అనుకోండి, మీరు తిరిగి అడిగే ప్రశ్న ఏంటి? ఎక్కడ దొరుకుద్ది, దాని వెలంత, కరెక్ట్గా చెప్పు అడ్రస్సు, మరలా అది అసలుకే పెద్ద పట్టణం, మేము కన్ఫ్యూజ్ కాకుండా ఇవన్నీ చెబుతాం మనం. అర్థమవుతుందా? అని అబ్రహాం ఏమ అడగల దేవుణ్ణి, ఎక్కడికి వెళ్ళాలి, దారిలో 3 పూట్ల అన్నం ఉంటుందా, పడుకోవటానికి మంచి విడిది గదులు ఉంటాయా, లేకపోతే ఇంకొకటి ఉంటుందా అని అడగల. ఈ స్టార్టెడ్ జర్నీ, బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకనే బయలుదేరాను అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఓ మాట చెప్పాలనుకుంటున్నాను నేను. విధేయత అనంటే దేవుడు ఏదైతే చెప్పాడో అదే అని అనుకున్నామో విధేయత. ఇంకొక మాటను కూడా చెప్తాను నేను. అదొక్కటే కాదు, వాక్యం ఏదైతే చెప్తుందో దానికి మనం విధేయత చూపిస్తున్నామా లేదా. ఏదైతే చెప్పాడో దేవుని వాక్యంలో నుండి సేవకుడు, దానికి మనం కట్టుబడి విధేయత చూపిస్తున్నామా లేదా. అర్థమవుతుందా? అలా మనం విధేయత చూపించినప్పుడు దేవుని ఆశీర్వాదాలను పొందుకునేటట్లుగా ప్రభువు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. గల కారణం ఏంటి అనంటే విధేయత చూపించాడు. ఎంత విధేయత చూపించాడు అనంటే, తాను ఎక్కడికి బయలుదేరి వెళ్ళాలో ఎరుగకనే బయలుదేరి వెళ్ళేంత విధేయత చూపించాడు. ఎంత విధేయత చూపించాడు అనంటే, అబ్రహాము తన కుమారుని విషయంలో ఒక దశలో 20-21 అధ్యాయాల్లో మనం చూస్తాం. తన కుమారుని విషయంలో అబ్రహాము, దేవుడు అన్నాడు, అబ్రహాం నీకు ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇవ్వాల్సిందే అని అన్నప్పుడు దేవుడు త్వరగా లోబడి త్వరగా విధేయత చూపించాడు అని అర్థమవుతుంది. మొట్టమొదటి వచనం నుండే మనం ఆదికాండంలో ఎంత త్వరగా విధేయత చూపించాడు అనంటే, అక్కడ మా భార్య శారాగతో మాట్లాడతాను అని కానీ, నాకు కొంత టైం కావాలని కానీ, ఇంకొకటి అని కానీ ఎక్కడ అబ్రహాము అడగటం కానీ అసలు ఎవరికి చెప్పలే. ఒక మాటలో చెప్పాలంటే ఈవెన్ ఇస్సాకే తెలీదు ఏం చేయబోతున్నాడు తండ్రి. వెంటనే 2 గాడిదలు, ఒక వ్యక్తి, అబ్రహాము, ఇస్సాకు, కట్టెపిల్లలు,
ఇవన్నీ పట్టుకొని బయలుదేరాడు. వాళ్ళతో పాటు వచ్చినటువంటి ఒకళ్ళిద్దరిని కొండ కింద ఆపమన్నాడు. ఆగిపోయారు వాళ్ళు. మేమిద్దరమే వెళ్తున్నామని అన్నాడు. ఈలోపు ఇస్సాకు అబ్రహాంకు వేసినటువంటి ప్రశ్న ఏంటంటే, తండ్రి బలికి కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి బలి పశువు ఎక్కడా అని అన్నాడు. అంతా యెహోవానే చూసుకొను నువ్వు అన్నాడు ఇస్సాకు. వెంటనే వెళ్ళాల్సినటువంటి స్థలంలోకి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము చేతులు కట్టేశాడు, కాళ్ళు కట్టేశాడు, ఆ బలిపీఠం మీద పడుకుండి పెట్టాడు. అక్కడ కొంచెం సందర్భం మనకి ఏం జరిగింది అని తెలియకపోయినా ఒక తండ్రి దేవుడు అడిగాడు అని అర్పించడానికి ముందుకు వెళ్ళాడు. విధేయత అంటే ఏంటిదో చెప్పనా? దేవుడు ఏది చెబితే అది లోబడటమే ఒబీడియన్స్, విధేయత. ఆ స్థాయిలో మనలో విధేయత కనపడుతుందా? ఆ స్థాయిలో మనం దేవునికి విధేయత చూపిస్తున్నామా? అలా మనం విధేయత చూపించిన రోజు అబ్రహాముని కంటే దేవుడు మనల్ని ఇంకా దీవించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవ దానిలోనికి వెళ్దాం. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడానికి రెండవ కారణం, ఎలాంటి ప్రవర్తన అబ్రహాము దేవుని దృష్టికి ప్రవర్తించాడు అనేది రెండవ విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనాన్ని రెండవదిగా నేను చదువుతాను. ఒకసారి బైబిల్ గ్రంథాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అబ్రహాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశము సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరెను. రెండవది, దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడానికి గల రెండవ కారణం ఏంటి? అబ్రహాము దేవుని దృష్టికి ఎలా ప్రవర్తించాడు అని ఆలోచన చేస్తే, అబ్రహాము దేవుని మాటను విని నడుచుకునేను, లేకపోతే దేవుని మాటను విని నడిచెను అనే మాటను రాసుకోండి. ఒకటేమో అబ్రహాములో దేవునికి విధేయత కనపడింది. రెండు, అబ్రహాములో దేవుడికి రెండవదిగా కనపడింది ఏమిటి అనంటే దేవుని మాటను విని నడిచేటటువంటి ప్రవర్తన అబ్రహాము జీవితంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మోరే అంటే అర్థం ఏంటంటే, కొన్నిసార్లు మనం బైబిల్ మనకి స్పష్టంగా అర్థం అవ్వాలి అని అంటే కొంచెం డీప్ స్టడీ కూడా అవసరమే మనకి. మోరే అనగా ఏంటి అని మనం ఆలోచన చేస్తే, బోధ లేకపోతే బోధను వినుట, బోధిస్తున్నప్పుడు ఆ బోధను అనుసరించుట, బోధిస్తున్నప్పుడు ఆ మాటను విని అనుసరించుట. దేవుడు రెండవదిగా అబ్రహామును ఆశీర్వదించడానికి రెండో కారణం ఏంటంటే దేవుని మాటను విని నడిచాడు. సింపుల్గా చెప్తున్నాను మీకు, ఇక్కడ ఇందులో మర్మరాలు అంటే ఏమీ లేవు. అబ్రహాము దేవుని ఆశీర్వాదాలు కలిగి ఉండటానికి రెండో కారణం ఏంటంటే అబ్రహాము దేవుని బోధన విని అనుసరించి నడిచాడు కాబట్టే అబ్రహామును దేవుడు దీవించినట్లుగా మనం చూడగలుగుతాం. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవిస్తూ ఉంటారో దేవుడు ఆ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు, ఆ వ్యక్తిని బట్టి ఆ ఇంటిని కూడా దేవుడు దీవించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొందరు విశ్వాసుల యొక్క జీవితాలను చూస్తూ ఉంటుంటాను. దేవుని వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయే బ్యాచ్ ఉంటుంది. మరి కొంతమంది అయితే వాక్యం చెబుతూ ఉంటాడు, దిక్కులు చూస్తూ ఉంటుంటారు. మరి ఆ పేర్లు ఎప్పుడు చూసే పేర్లు కాకుండా కొత్త పేర్లు ఏమైనా పాస్టర్ గారు రాశాడేమో అన్నట్లుగా. ఇంకొక బ్యాచ్ అయితే వాక్యం చూస్తూ ఉంటుంటే పక్కన వాళ్ళ మొహాలు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తెచ్చుకున్నారు, వాళ్ళ పిల్లలు చిన్నపిల్లల మాదిరి. ఇంకొంతమంది అయితే వాక్యం చెబుతూ ఉంటుంటే ఏమండి సెల్ ఫోన్ చూసేటటువంటి బ్యాచ్ ఉంటుంది. దొంగ సాటుగా ఒక కన్ను అట్టేస్తారు, ఒక కన్ను ఇట్లా వేసి, అంటే పాస్టర్ గారు నన్ను గమనిస్తున్నాడేమో, పాస్టర్ గారు నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడేమో సెల్ ఫోన్ని అన్నట్లుగా చేసే బ్యాచ్ ఉంటారు. ఇంకొంతమంది అయితే ముదురులు ఉంటారు. కొంతమంది పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నాడు అనుకోండి, ఇక ఈ వాక్యంతో సంబంధమే ఉండదు, ఇక బైబిల్ చదువుతా పోతుంటారు. ఏం చేస్తున్నావా అని అంటే, నువ్వు చెప్పిన వాక్యం నేను చదువుతున్నాను అని అంటాడు. నేనేమో ఒక లైన్ చదివిస్తాను, ఈయన ఎంతసేపు చూస్తాడు ఆ లైన్ని? మహా అయితే ఒక 5 నుంచి 10 సెకండ్ల మధ్యలో. దేవుడు సేవకునికి ఇచ్చినటువంటి ఒక గొప్ప తలాంతనాలా లేకపోతే తెలివి అనాలో, 100 ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మీరు ఎంతమంది నన్ను చూసేదానికంటే నేను లేకపోతే ఇక్కడ నిలబడే ప్రతి సేవకుడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటుంటాడు. అతను నేను చెప్పేది వింటున్నాడా, అతని ముఖ కదలికలు, అతని ఆసక్తి, దేని మీద ఆయన దృష్టి మల్లుతుంది, ప్రతీది కూడా ఆటోమేటిక్గా దేవుడు తెలియపరిచేస్తూ ఉంటుంటాడు. బైబిల్ చదువుతూ ఉంటుంటారు కొంతమంది. ఇంకొంతమంది మహానుభావులు అయితేనేమో ఏమంటే పాటలు రాస్తూ ఉంటుంటారు. ఇంకా అసలు ఖాళీ లేదు, సోమవారం నుంచి శనివారం వరకు అన్నట్లుగా. ఇంకొంతమంది తల్లిదండ్రులు అయితే
పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటుంటారు. ఇంకొంతమంది అయితే ఆ పక్క వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి బొగ్గల గిల్లను, అది చేయను, ఇది చేయను, ముక్కుల్లో చీమిడి తీను, లేకపోతే ఇంకొక పని చేయను, వాళ్ళతోటి ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటుంటారు. అసలు మనం దేవుని సన్నిధికి దేనికి వచ్చాం? సుమారుగా ఇక్కడికి 25 కిలోమీటర్ల కంటే దూరం నుంచి ఎక్కువగానే వస్తున్నారు. 30 కిలోమీటర్ల పరిధి నుంచి. ఇంత దూరం నుంచి మీరు వస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, మధ్యలో చర్చీలు లేక కాదు, మీ ఊర్లలో చర్చీలు లేక కాదు, మీకు కుల సంఘాలు లేక కాదు, లేకపోతే దారి మధ్యలో మీకేమీ లేక కాదు. కేవలం స్పష్టమైనటువంటి వాక్యం ప్రభువు ఇక్కడ బోధిస్తున్నాడు. ఈ వాక్యం వినటం వల్ల కుటుంబం, మా జీవితాలు మార్చబడతాయనే ఉద్దేశంతో మీరు వస్తున్నప్పుడు ఇటువంటివి సంఘములో, సంఘ పరిచర్యలో, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఇటువంటివన్నీ చేయటం అది క్రమము కాదు. మందిరానికి మనం వస్తే పాటలు మొదలైనయా, చప్పట్లు కొట్టండి. ప్రభువుకి మహిమకరంగా చప్పట్లు కొట్టండి. పాటలకి తిరిగి పాడేటటువంటి వారికి తిరిగి పాటలు పాడతా వారితో పాటు మీ స్వరాలని కలిపి పాడండి. రాలేదా రెండోసారి పాడటానికి ప్రయత్నం చేయండి. ఆరాధన జరుగుతుందా, ఆరాధనలో ప్రభువుకి హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించు. వాక్యం చెప్పటం మొదలైన తర్వాత జాగ్రత్తగా దేవుడు మాట్లాడుతున్నాడు అనేటటువంటి భావనతోటి మీరు వాక్యాన్ని శ్రద్ధగా వినండి. రెండవది, దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. నిజమే, దానికి 13వ అధ్యాయం సాక్ష్యం. వెండి బంగారాలు, పశువులు, పాలేరులు, పనివారు వీళ్ళందరూ కూడా కలిగి ఉన్నారు. కారణం ఏంటిదంటే, రెండవదిగా అబ్రహాము జీవితంలో రెండవదిగా మనం ఆరాధించేటటువంటి దేవునికి కనపడింది ఏంటిదో చెప్పన, దేవుని మాటను విని నడిచేటటువంటి ప్రవర్తన అబ్రహాములో దేవునికి కనపడింది. సేవకుడు చెప్తున్నప్పుడు, సేవకుడు బోధిస్తూ ఉన్నప్పుడు, భారంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా బోధన వినాలి, నడుచుకోవాలి, ఆ ప్రకారంగా బ్రతకటానికి ఇష్టపడాలి, కష్టమైన సరి చేసుకోవాలి. ఇక్కడ ఇంతమంది ఉంటే ఎవరో ఒక్కరిని ఉద్దేశించి ఏ రోజు కూడా సేవకుడు మాట్లాడు. బహుశా అలాంటి సంఘాలు ఉండే ఉన్నాయి, అలాంటి సేవకులు ఉండే ఉంటారేమో ప్రపంచంలో. ఒక్కడిని టార్గెట్ చేసి మాట్లాడేటటువంటి వాళ్ళు, అది మనిషి బోధ. దేవుడు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడేటటువంటి స్థలం. సేవకుడు ఎప్పుడూ కూడా తన జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు మాత్రమే ఆ బోధ బయటకు వస్తుంది. మీరు అనుకోవచ్చేమో, సేవకుడు నా గురించే మాట్లాడుతూ ఉన్నాడు, నన్నే టార్గెట్ చేశాడు, నన్నే అచ్చం ఈరోజు బల్లె వాయించాడా పలానానికి, పాస్టర్ గారు పలానామని మామూలుగా జాడిచ్చి పడేశాడు. ఇది మాట్లాడేది ఇక్కడ దేవుడు మనిషితో కాదు, సేవకుడు మాట్లాడేది మనిషిని ఉద్దేశించి కాదు. సంఘము క్షేమముగా ఉండాలి, సంఘము క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి. కొన్నిసార్లు మన లోపాల గురించి మాట్లాడుతున్నప్పుడు అది నాకే అన్నట్లుగా ఉంటుంది, అలాంటి వ్యక్తికి అన్నట్లుగా ఉంటుంటుంది. ఆ వ్యక్తి అలా ప్రవర్తించబట్టే ఈ విషయం నా గురించి అన్నట్లుగా చెప్తున్నాడు అన్నట్లుగా ఉంటుంది. దయచేసి మార్చుకుందాం. అబ్రహాముని ప్రభు ఆశీర్వదించాడు. రెండవది, దేవుడు చెప్పినట్లే విధేయత చూపించాడు అబ్రహాము. దేవుడు చెప్పిన బోధని అనుసరించి నడిచాడు కాబట్టే అబ్రహాము దీవించబడ్డాడు. మనం చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాను. మనం కడవరి దినాల్లో ఉన్నాం, ముగింపు దినాలలో ఉన్నాం. మత్తయి సువార్తలో ఆయన రాకడికి సూచనల గురించి ప్రభువు చెప్పినప్పుడు ఏవైతే ప్రభువు ముందుగానే మనకు ఉపదేశించాడో ఆ ఉపదేశాలన్నీ కూడా నేటి దినంలో నెరవేర్చబడతా ఉన్నాయి. ప్రమాదకరమైన తెగుళ్ళు, వైద్యులు కూడా నిర్ధారణ చేయలేనటువంటి వ్యాధులు లోకంలో మనం చూస్తున్నాం. దేశం మీదకి దేశాలు లెగుస్తున్నాయి, జనాల మీదకి జనాలు లెగుస్తూ ఉన్నారు. గట్టిగా ఆలోచన చేస్తే అసలు ఏంటి దీనికి కారణం అని పెద్ద కారణాలు కూడా లేకుండానే జరుగుతూ ఉన్న యుద్ధాలు. అర్థమవుతుందా? ఇది ఒకవైపు ప్రపంచ స్థాయిలో జరుగుతూ ఉంటుంటే, క్రైస్తవుల మీద సాతానుగాడు చేస్తున్నటువంటి ప్రధానమైన దాడి మనం గమనిస్తే మోసపూరితమైనటువంటి బోధలు. అన్ని బోధలు కూడా వాక్యానుసారమైనవి కావు, అన్నీ కూడా దేవుని చేత బోధించబడేది కాదు. మనం గుర్తుపెట్టుకోవాలి. మోసపూరితమైనటువంటి బోధలు బయలుదేరతాయి. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం, 24వ అధ్యాయాన్ని ఇంతకుముందు నేను చదివించాను. 11వ వచనంలో ఇలా ఉంటుంది, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. ఆ రోజుల్లో ప్రవక్తలు ఉండేవాళ్ళు, ఈ రోజుల్లో ప్రవక్తలైతే లేరు, కానీ బోధకులు ఉన్నారు ఆ స్థానాన్ని మాత్రం బాగా భర్తీ చేయడానికి. ఈ రోజుల్లో బోధకులు ఆయన పేరట బయలుదేరి కన్ఫ్యూజ్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు.
సత్యముని మరుగు చేసి అసత్యమే సత్యం అన్నట్లుగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. బీ కేర్ఫుల్ అబౌట్ దట్ ప్రీచర్స్. చాలా జాగ్రత్తగా కడవరి దినాలలో మోసకరమైనటువంటి బోధలు బయలుదేరుతూ ఉన్నాయి. కనుక్కోవటానికి కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు. వాళ్ళని మనం తెల్లబట్టలు వేసుకుంటారు, పెద్ద బైబిల్ పెట్టుకుంటారు, పెద్ద ఆత్మీయుల్లాగా నటిస్తూ ఉంటుంటారు. కానీ వాక్యముతో వాళ్ళ జీవితాలను పోల్చినప్పుడు బయటపడిపోతారు, తేలిపోతారు. జాగ్రత్త, కడవరి దినాల్లో మనం ఉన్నాం. మనం ఇప్పటివరకు ఏ బోధనైతే పట్టుకొని ఉన్నామో, ఏ బోధ ద్వారా అయితే ఈ ఆత్మీయటువంటి స్థితిని సంపాదించుకున్నామో కొనసాగుదాం ఈ బోధలోనే. వాడెవడో వచ్చి ఇది కాదు ఇలా అన్నాడంటే, ఇక నీకు వందనాలు, మేము ఒక పరిచర్లో పాలిభాగస్తులు అయ్యాము, మేము చనిపోయేంతవరకు అక్కడికే వెళ్తామని చెప్పండి. అయ్యా మీకు వందనాలు, మంచిది, వచ్చిన వ్యక్తివి, సరే టీ తాగు, కానీ నీ మాటను వింటానికి మేము ఆసక్తిగా లేము అని ప్రార్థన చేస్తానన్నాడు అనుకోండి. ఇష్టమైతే చేయించుకోండి, లేదంటేనేమో అయ్యా లేదులయ్యా, మా పాస్టర్ గారు మా సహవాసం ఇది, మేము దాన్ని కట్టుబడి జీవిస్తాము అని మేము ప్రమాణం చేశాము, కాబట్టి మేము అక్కడికే వెళ్తాం మరణం వరకు, మాకు మీ బోధలొద్దు, మాకు ఆ బోధ సరిపోతుంది అని చెప్పేసేసి పంపించేసేయండి. ఎందుకు అంటున్నానంటే, సాతానుగాడు చాలా తెలివిగలవాడు. నీవు ఏలు పెట్టే అంత స్థలం ఇచ్చాడనుకోండి, వాడు ఆ ఒక్క స్థలాన్ని ఆధారం చేసుకొని నీ నెత్తి మీద కూర్చుంటాడు. నీ విశ్వాసాన్ని భ్రష్టస్థితిలోనికి తీసుకొని వెళ్తాడు. నీ ఆత్మీయ స్థితిని దినదినము కూడా కూలిపోయేటట్లుగా చేస్తాడు. మోసపూరితమైనటువంటి మాటలకి, మోసపూరితమైనటువంటి బోధలకి, వాక్యానికి భిన్నమైనటువంటి పనులకి చేసేటటువంటి సేవకులు భిన్నమైన రీతిలో చేస్తున్నటువంటి కార్యాలకి మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను కొన్ని వందల సార్లు మొత్తుకున్నటువంటి విషయం ఏంటంటే, వాక్యం చదవండి. రీడ్ బైబుల్. రోజుకి 4 అధ్యాయాలు చదవండి. దగ్గరగా సెలవులు ఉన్నప్పుడు ఒక 6-7 అధ్యాయాలు చదవండి. ఏమర్థమైందో ఒక రన్నింగ్ నోట్స్ రాసుకోండి. దేవుని వాక్యం చదువుతూ ఉంటుంటే మీకు అబద్ధ బోధ ఏదో, వాక్యానుసారమైన బోధ ఏదో, అసలీలెవరో నకిలీలెవరో మీకు అర్థమవుద్ది. మనం అది చెయ్యం. అస్సలు నువ్వు 100 చెప్పు, నీకు స్వస్థత బైబిల్ చదవటం వల్ల వచ్చుద్దమ్మా అని చెప్పినా, వచ్చుద్దయ్యా అని చెప్పినా కానీ, రాకపోయినా పర్లేదు, సావైన చేస్తా కానీ మేము చదవం అని టెస్ట్ చేసుకొని కూర్చున్న భక్తులు ఉన్నారు. ప్రార్థన ఇప్పుడు అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంటిలో ఆడో పడేస్తే బైబిల్, మరలా దాన్ని వచ్చే ఆదివారం వరకు కూడా దుమ్ము కొట్టుకుపోయినా, దాని మీద న్యూస్ పేపర్లో పిల్లలు చదువుకునే పుస్తకాలు అన్ని పుస్తకాలలాగా దాని మీద వేసినా ఇంకా మనకు తెలీదు. ఆదివారం వచ్చేటప్పుడు అయ్యా అమ్మను అడుగుతూ ఉంటుంటాడు, అమ్మేమో పిల్లల్ని అడుగుతూ ఉంటుంటుంది, నీవు నా బైబిల్ ఏదే, వీళ్ళేమో రే నా బైబిల్ ఏడుంది మీ పుస్తకాల్లో కలిసిందని చూడండి రా. ఏమండి, కొంచెం ఘాటుగా మాట్లాడతాను. నిన్ను బ్రతికించేటటువంటి వాక్యం నువ్వు విలువివ్వట్లేదు, అర్థమవుతుందా? వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే యేసు ప్రభు రూపంగా మన మధ్యలో ఉంది. దానికి నువ్వు ఇచ్చేటటువంటి విలువ స్థాయి ఏంటనంటే, అన్నిటితో పాటు అదొకట, అన్నిటితో పాటు దానిది సమాన స్థాయా? కొంచెం ఆలోచన చేయండి, కొంచెం ఆలోచన చేయండి. దీనిని మనం దేనితో కూడా పోల్చడానికి వీలు లేదు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వండి. నీలో కొంతమందికి తెలుసు, మా ఇంట్లో బైబిల్స్, నేను వ్యక్తిగతంగా కొన్ని బైబిల్స్ కలెక్ట్ చేసుకోవటం నాకు ఇష్టం. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, నేను లేకపోతే ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్తే నా దగ్గర లేనటువంటి ఓల్డ్ ఫాంట్ వర్షన్స్ కలెక్ట్ చేసుకోవటం నాకు బాగా ఇష్టం. సహజంగా మీ బీరువాలు ఏముంటాయి? డబ్బులు, పత్రాలు, ల్యాండ్కి సంబంధించింది, బంగారం, వెండి, ఇంకా విలువైనటువంటి బట్టలు కదా. మీ బైబిల్ ఎక్కడ ఉంటుంది? ఏడో ఒక మూల ఉంటుంది. మా ఇంట్లో నేను వాడుకునేటటువంటి బైబిల్స్ సుమారుగా ఒక 17-18 రకాల బైబిల్స్ ఓపెన్ చేస్తే న్యూస్ పేపర్ అంత బైబిల్ దగ్గర నుండి ఇంత చిన్న బైబిల్ వరకు నా బీరువాలో పై ర్యాక్లో ఉంటాయి. ఇప్పుడు వచ్చినా నీ మాట ఎంత నిజం ఉంది, ఎంత బడాయో అని మీరు నమ్మకపోతే వచ్చి చూడండి, తాళాలు ఇస్తాను, బీరువా తాళాలు, వచ్చి చూసుకోండి. కొంతమందికి తెలుసు, గతంలో మా బీరువాని కొంతమంది చూసిన విశ్వాసులు ఉన్నారు.
చూడండి ఒకసారి, బైబిల్కి ఎక్కడైతే స్థానం ఉంటుందో ప్రథమ స్థానం, దేవుని వాక్యానికి ఎక్కడైతే స్థానం ఉంటుందో, దేవుని బోధకి ఏ వ్యక్తి అయితే ప్రథమ స్థానాన్ని ఇచ్చి అనుసరించి నడుస్తాడో దేవుడు ఆ వ్యక్తిని దీవిస్తాడు. అందుకు ఉదాహరణ రెండవదిగా, దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడానికి అబ్రహాములో దేవునికి కనపడింది మొదట విధేయత అయితే, రెండవదిగా దేవుని బోధను అనుసరించి నడుచుకున్నాడు. మనం ఎంతవరకు నడుచుకుంటున్నాం? నడుచుకోకపోతే దేవుని వాక్యం చెప్పేది చెప్పినట్లుగా రాసుకొని మనసులో పెట్టుకొని హృదయంలో పెట్టుకొని మనం నడుచుకుందాం. మూడో దానిలోకి వెళ్దాం, సమయం చాలా తొందరగా ముందుకు వెళ్ళిపోతుంది. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతాను. బైబిల్ గ్రంథాలు ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మూడవదిగా, దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడానికి అబ్రహాములో మూడవదిగా దేవునికి కనపడింది ఏంటంటే, విలువైనది దేవునికి సమర్పించినటువంటి వ్యక్తి అబ్రహాము. అర్థమవుతుందా? లేకపోతే ఇలా రాసుకోండి, ఇదే కరెక్ట్ మాట. విలువైనది దేవునికి ఇచ్చినటువంటి అబ్రహాము. ఏంటి విలువైంది అబ్రహాం దేవునికి ఇచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, చూడండి ఒకసారి అక్కడ చివరి లైన్లో, 7వ వచనం చివరి లైన్లో, యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను అని ఉంటుంది. బలిపీఠం కట్టుట అనంటే విలువైనది దేవునికి ఇవ్వటమే, విలువైనది దేవునికి సమర్పించటం అని అర్థం. అబ్రహాము దగ్గర ఏదైతే విలువైనదిగా ఉందో అదే దేవునికి ఇచ్చాడు. ఎందుకు అబ్రహాం దగ్గర విలువైనది ఏంటి? కాస్ట్లీయెస్ట్ థింగ్స్ ఏమున్నాయి? బంగారమా? కోర్స్ ఈ రోజుల్లో బంగారం నీవు నేను కొనుక్కోలేనటువంటి హైక్లోకి వెళ్ళిపోయింది, దాన్ని తీసేద్దాం పక్కకి. ఆ రోజుల్లో దేవునికి ఇష్టమైనటువంటిది ఏదైనా ఉంది అని అంటే బలిపీఠం కట్టి శ్రేష్టమైనటువంటి పశువును వధించి అది కట్టెల మీద కాలుస్తూ ఉన్నప్పుడు ఆ పొగ ఆకాశమునకు అంటుతా ఉంటుంటే దేవుడు దాన్ని ఇంపైన అర్పణగా స్వీకరించాడు. అర్థమవుతుందా మీకు? రెండవది, దేవునికి అబ్రహాము ఏంటి విలువైంది ఇచ్చాడు అనంటే, ఒక్కగానొక్క కొడుకు, ఒక్కడే 100 సంవత్సరాలప్పుడు పుట్టాడు. ఇంకేం కావాలి అబ్రహాము దేవుడికి విలువైంది ఇవ్వటానికి? అప్పుడప్పుడు మనం విశ్వాసులంగా మనం చూస్తూ ఉంటుంటాం, పంటలో నుంచి తీసుకొచ్చేటటువంటివి ఒకసారి మీరు ఎంత క్వాలిటీ మీరు దేవునికి ఇస్తున్నారో ఆలోచన చేయండి. కొన్నిసార్లు మీరు తీసుకొచ్చేదాన్ని ఒకసారి తెచ్చేటప్పుడు చూడండి ఇంటి దగ్గర, నేను ఎంత విలువైనటువంటి ధాన్యాన్ని నేను ప్రభు దగ్గర తీసుకొని వెళ్తున్నాను. సరే, కొన్నిసార్లు సహవాసంలో ఉన్నవాళ్ళు, అమ్మ వాటిని మేము ఏం చేసుకోలేము, వాటిని నమ్మి తీసుకురండి అని అన్నప్పుడు నిజంగా ఆ కెంటాకి అమ్మినటువంటి డబ్బుల్ని ఆ డబ్బుగా తీసుకొస్తున్నామా? చాలా ప్రశ్నే ఇది. అదే 7,000కు 8,000కు అమ్ముడుపోయింది అనుకోండి, మనం 7,000 8,000 తీసుకురాం. ఓ 3,000 తీసుకొచ్చి, లేకపోతే 3,500 పట్టుకొచ్చి, ఇగోండి పాస్టర్ గారు మా పంటలో ప్రథమ ఫలం అంటాం మనం. లేదు, దేవుడు పశువులు ఇచ్చాడు, శ్రేష్టమైనది ప్రభు కోరుకుంటున్నాడు, ఒకటి ప్రతి ఏటా ఇస్తాం. ఇచ్చేది ఉన్న అన్నిటికంటే బెటర్, మంచిది, విలువైనది పట్టుకొస్తామా? లేకపోతే బక్క చిక్కిపోయింది, కొమ్మిరిగిపోయింది, కుంటిది, గుడ్డిది, పనికిరాంది, రేటు పడంది మనం తీసుకొస్తున్నాం? ఆలోచన చేయండి. అబ్రహాము దగ్గర దేవుడు చూసినటువంటి మూడవ గొప్ప విషయం ఏంటంటే, విలువైనది దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అర్థమవుతుందా? విలువైనది దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. సో ఇప్పుడు విలువైందని నేనేం కానుకల గురించి మాట్లాడట్లా, ఒక ఉదాహరణ వచ్చింది కాబట్టి నేను మీకు ఆ విషయం చెప్తున్నాను. ఈ రోజుల్లో దేవునికి మన నుండి దేవుడు విలువైంది ఏం కోరుకుంటున్నాడు అని ప్రశ్న వేసుకున్నాం అనుకోండి, మనం దేవునికి ఏమి ఇవ్వగలం విలువైంది అని అంటే, వెండా, బంగారమా, పశువులను కోరుకుంటున్నాడా? ఇంకేం కోరుకుంటున్నాడు? ఆలోచన చేయండి. ఇంకేం కోరుకుంటున్నాడు ప్రభు? ఇవేం కాదు ప్రభు కోరుకునేది. మన హృదయాన్ని ప్రభు కోరుకుంటున్నాడు.
అదే దేవుని దృష్టికి విలువైంది. మీ హృదయం నాకు ఇవ్వండి అని కోరుకుంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవుని హృదయం అన్నిటికంటే విలువైంది. దీన్నే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది తాత్కాలికమైన ఆనందం కోసం ఈ హృదయాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి హృదయాన్ని ఎవరికి పడితే వాళ్ళకి పంచే వాళ్ళు ఉన్నారు. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి పుచ్చుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలా పడితే అలా నచ్చినట్లు తమ సంతోషాల కోసం జీవిస్తున్నటువంటి నేటి తరం ఈరోజు యవ్వనస్తుల్లో చూడగలం. దేవునికి విలువైనది దేవునికి ఇవ్వకుండా మన హృదయాన్ని ఆ సంతోషం కోసం అమ్మాయిలు అబ్బాయిలకి ఇంకా సంతోషం కోసం, హృదయ ఆనందం కోసం తాగుడు, గంజాయిలు, కొకైన్, హెరాయిన్ ఇవన్నీ కూడా మత్తు పదార్థాలకి బానిసలైపోయి ఆ సంతోషం కోసం పాడు చేసుకుంటూ ఉన్నారు. చివరికి అవి ఎటెళ్ళిపోతున్నాయి అని అంటే ఆ క్షణికమైన ఆనందం కోసం, ఆ క్షణికమైన సంతోషం కోసం ఒకరికొరకు ఒకరి హృదయాల్ని ఇచ్చిపుచ్చుకున్నట్టు ద్వారా జరుగుతున్నాయి. ఏంటి అని అంటే బంగారం లాంటి జీవితాలు పాడైపోతున్నాయి. ఎన్నో కలలు కన్నటువంటి తల్లిదండ్రులు మిమ్మల్ని గురించి కలలు కన్నటువంటి ఆ కలలన్నీ కూడా విలువైనది తీసుకొని వెళ్ళి బూడిదలో పోసినట్లుగా చేస్తూ ఉన్నారు. ఎన్నో లక్షలు పెట్టి నిన్ను ఎంత స్థితిమంతుడిగా, ఎంత సామర్థ్యం కలిగిన బిడ్డలుగా మిమ్మల్ని తయారు చేస్తూ ఉంటుంటే మీరేం చేస్తున్నారు తెలుసా? ఎవరో ఒక పనికి మాలిన దానికి మీ హృదయాన్ని ఇచ్చేసి నాకు వాడే కావాలి, నాకు అదే కావాలి, నాకు ఏమే కావాలి, ఏమే తప్పితే ఇంకొక నేను ఎవరిని కాదు అని అనుకుంటున్నారు. జాగ్రత్త. తల్లిదండ్రులను ఏడిపించేటటువంటి పిల్లలు చరిత్రలో పైకి వచ్చినట్లుగా కానీ, బాగుపడ్డట్టుగా కానీ ఎక్కడా లేదు. మీరు అనుకోవచ్చు, ఐ బికేమ్ ఏ మేజర్, నా మాటే చెల్లుతుంది అని. అఫ్కోర్స్ నువ్వు మేజర్ అయ్యి ఉండొచ్చేమో, కానీ నేను ఒకటి చెప్పనా, చెప్తే బాధపడతారు. నువ్వు మేజర్ అయినంత మాత్రాన నువ్వు మేజర్గా ఎక్కడుండయ్యావు? నీ పుట్టింట్లో ఉండి కదా, మీ అమ్మలు చదివిస్తే కదా ఈరోజు నీకు 18 దాటంగానే 21 దాటంగానే నీకు నెత్తి మీద కొమ్ములు వచ్చినాయి. నీకు అంతగా ఎదురు తిరిగే దానివైతే తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడమాక. నీ బ్రతుకు నువ్వు బ్రతికి డిగ్రీయో, బీటెక్కో, కాలేజీలను ఎలగబెట్టు. అభిజాత కాదు. తల్లిదండ్రులు పంపించాలి, ఇష్టం వచ్చినట్లుగా బ్రతకాలి. తల్లిదండ్రులు పంపించాలి, నీ స్వేచ్ఛను నువ్వు అనుభవించాలి. తల్లిదండ్రులు పంపించాలి, ఇష్టం వచ్చినట్టు జల్సాలు చేయాలి. స్కార్పులు కట్టుకొని, బుర్కా వేసుకొని, కనపడకుండా రాత్రుల పూట బండ్ల మీద ప్రయాణం చేయాలి. పగలైతే ఏమో మా ఊరిలో ఎవరైనా కనపడతారేమో, గుంటూరులో, నర్సాపేటలోనో ఇట్లా అని అనుకుంటా, విజయవాడ, హైదరాబాద్లోనో, అమ్మ మా ఊరి పిల్ల పలానా చోట చదువుతుంది, మా ఊరి పిల్లగాడు పలానా చోట చదువుతూ ఉన్నాడు, వాడు ఏమైనా చెబుతాడేమో. అంత భయమా? నువ్వు చేసే దాంట్లో నిజాయితీ ఉంటే భయపడాల్సినంత అవసరం లేదు. దేవుడు కోరుకుంటున్నది దేవునికి ఇవ్వండి. పిచ్చిపాటి సంతోషాల కోసం కన్న తల్లిదండ్రులను కన్నీరు పెట్టించేటటువంటి వాళ్ళకి సూటిగా చెప్తున్న వర్తమానం ఏంటంటే, జాగ్రత్త, మీ నాశనాన్ని మీరు కొని తెచ్చుకుంటున్నారు. అది మీకు సంతోషం, ఆశీర్వాదం కాదు, అవమానమే మీకు వస్తుంది. అది మీకు సంతోషం కాదు ఇచ్చేది, గొప్ప శ్రమ మీ జీవితంలోకి ఇచ్చేది. అది ఆ సంతోషం నీకు రేపొద్దున అవమానకరంగా తలబట్టుకునేటట్టుగా మారబోతుంది. మన హృదయాన్ని, మన మనసుని మనుషులకి ఇవ్వటం కాదు, దేవునికి ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన హృదయంతో దేవునికి ఏం పని ఉంది పాస్టర్ గారు అని అంటారేమో. ఇది అందరికీ వర్తించేటటువంటి విషయం, ఇది గుర్తుపెట్టుకోండి. మన హృదయంతో దేవునికి ఏం పని ఉంది పాస్టర్ గారు అని అంటాడేమో. మనిషిని పాడు చేసేటటువంటి ప్రధానమైన అవయవం ఏదైనా ఉంది అంటే అది మానవుని యొక్క హృదయం మాత్రమే. ఒక చెడ్డ పని చెయ్యాలి అనే ప్రేరేపణ ఎక్కడి నుంచి వస్తుంది? మనసులో నుంచేగా. ఏమండి, ఎక్కడి నుంచి కలుగుద్ది? కాళ్ళలో నుంచి కలుగుద్దా? నోట్లో నుంచి కలుగుద్దా? ఒక చెడ్డ ఆలోచన ఎక్కడి నుండి కలుగుతుంది అంటే హృదయంలో నుంచే. ఒక చెడ్డ ప్రేరేపణ ఎక్కడి నుంచి కలుగుద్ది? హృదయంలో నుంచే ప్రేరేపించబడేది. ఈ చెడు నేను చెయ్యాలి అని ఎక్కడి నుంచి కలుగుద్ది? హృదయంలో నుంచే. ఒక చెడ్డ తలాంపు ఎక్కడి నుంచి కలుగుద్ది? హృదయంలో నుంచే. అందుకనే ఇర్మియా భక్తుడు 17వ అధ్యాయం 9వ వచనములు ఇర్మియా గ్రంథంలో ఇలా సెలవిస్తూ ఉన్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు?
నా వైపు చూడండి. ఘోరమైనది మన హృదయం, ఘోరమైన వ్యాధి కలది, మోసకరమైనది. దీనిని గ్రహించగలవాడు ఎవడు? ఎవడు గ్రహిస్తున్నాడు? నీ హృదయం నిన్ను పాడు చేస్తున్నటువంటి సంగతి నీకు అర్థమవుతుందా? నిన్ను మోసం చేస్తున్నటువంటి సంగతిని నీవు గ్రహించగలుగుతున్నావా? నీ హృదయం నానాటికి నిన్ను భయంకరమైన పరిస్థితిలోనికి నెట్టివేస్తున్నటువంటి సంగతి నీకు అర్థమవుతుందా? ఈ పగటి వేళల్లో దినదినము దేవునిలో నుండి నిన్ను పాపంలోనికి తీసుకొని వెళ్తుంది అనే సంగతి నీ బుద్ధికి తడుతుందా? నీ మోసకరమైనటువంటి హృదయం ప్రేరేపించే అడ్డమైన ప్రేరేపణకి, తీసుకొచ్చే ప్రతి అడ్డమైన తలంపుకి, చేసేటటువంటి అడ్డమైన మోస పనులకి అది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంటే దాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? దేవుడి పగటి వేళ మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకు నా హృదయాన్ని ప్రభు కోరుకుంటున్నాడంటే, నీ హృదయం నువ్వు దాన్ని కంట్రోల్ చేసేదానికంటే అది నిన్ను కంట్రోల్ ఎక్కువ చేస్తుంది. అది నిన్ను ఎక్కువ కంట్రోల్ చేస్తుంది. అది నిన్ను కలిగించే ప్రతి ప్రేరేపణకి స్వాధీనంలో తీసుకోవాలనుకుంటుంది. అందుకని ప్రభు అంటున్నాడు, ఆ హృదయాన్ని నా చేతుల్లో పెట్టు, గివ్ ఇన్ టు మీ, నా చేతుల్లో పెట్టు. అర్థమవుతుందా? ఆయన చేతుల్లో పెడితే, ఆయన చేతుల్లోకి మనం వెళ్ళిపోతే ప్రేరేపణ, ఆలోచన, మోసపూరితమైనటువంటి పనులు ఇవి ఏవి కూడా చేయటానికి కుదరదు, వర్కౌట్ అవ్వదు. ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఇటు ఘోరాలు తలపెట్టేటువంటి హృదయం చేసేటటువంటి ఇంకొన్ని చెడ్డ పనులు చూద్దాం. ఒకసారి యేసు ప్రభు మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు ఒకసారి చూద్దాం. అక్కడ ఏముందో, లోలోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనను, జారత్వములను, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడ్డతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావనను, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరచునని ఆయనతో చెప్పాను. ఒకసారి లెక్కేయండి, ఎన్నున్నాయో మన హృదయంలో నుండి బయలుదేరేటటువంటి ఎన్నున్నాయి లెక్కేయండి ఒకసారి. 1 దురాలోచన, 2 జారత్వములు, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణ, అహంభావం, ఇంకేంటి, అవివేకమును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలుదేరి మనుషుణ్ణి అపవిత్రపరచును. అటు ఇటుకి దగ్గరగా సుమారుగా ఒక 15 విషయాలు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. ఇట్టి ఘోరమైన హృదయం తలపెట్టేటటువంటి ఆలోచన చూడండి. వ్యభిచారం ప్రేరేపిస్తుంది, గర్వానికి ప్రేరేపిస్తుంది, దొంగతనానికి ప్రేరేపిస్తుంది, జారత్వానికి ప్రేరేపిస్తుంది, చెడుతనానికి ప్రేరేపిస్తుంది. ఏమండి, దురాలోచన క్రైస్తవులకి ఇట్టి ఆలోచన యుక్తమైనది కాదు అనంటే చెయ్యి అది కరెక్టే. క్రైస్తవుల్లో ఎవరు కరెక్ట్గా ఉన్నారు అని పోలుస్తూ అది నిన్ను చేసేటట్లుగా ప్రేరేపిస్తూ ఉంటుంది. అవివేకంగా, అహంభావంగా ప్రేరేపిస్తూ ఉంటుంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని యేసుప్రభు చెప్తున్నాడు. ఏమండి, హృదయంలో నుండే చూడండి, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి అని అంటున్నాడు ప్రభు. ఈ హృదయం నిన్ను ఎన్ని రకాలుగా నాశనం చేస్తుందో ఆలోచన చేయండి. నీలో ఒక భాగమే అది, కానీ అది నువ్వు చెప్పినట్లుగా తిన్నదో అది చెప్పినట్లుగానే నువ్వు వినాలి. అందుకని ప్రభువు కోరుకుంటుంది ఏంటంటే, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నేనేం చేస్తాను తెలుసా? పాడైపోయిన నీ హృదయాన్ని నేను బాగు చేస్తాను, పాడైపోయిన మీ జీవితాలను కడతాను, పాడైపోయిన వెలివేయబడిన నిన్ను మరలా సంరక్షిస్తాను, పడిపోయి చెడిపోయిన నీ బ్రతుకును మరలా తిరిగి నిర్మిస్తాను, అవమానం పడినటువంటి నిన్ను మరలా ఘనత వైపుగా తీసుకొని వెళ్తాను, చీకటిలో పాపములతో నిండిపోయిన నీ బ్రతుకులో వెలుగును పరిశుద్ధతను నేను నీకు ఇస్తాను. ఆయన చేతుల్లో మన హృదయం పెడితే ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఇవ్వటానికి రెడీగా ఉన్నామా? ఆయన చేతుల్లో పెట్టడానికి సిద్ధమేనా? లేకపోతే ఇంకా దరిద్రాలలోనే పడి మనుషుల చేత దెబ్బలు తిని, మనుషుల చేత అవమానకరమైన మాటలు మాట్లాడించుకొని చీ చా థూ అని ఊహించుకుంటానే అదే సంతోషంగా ఉందా? ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఈ పగటి వేళల్లో దేవుడు మూడవదిగా కోరుకుంటుంది మన హృదయం. అర్థమవుతుందా? దాన్నే అబ్రహాం దగ్గరికి వెళ్తే అబ్రహాము దేవునికి విలువైనది అర్పించాడు. ఆ రోజుల్లో అబ్రహాము విలువైనది దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. నీ జీవితంలో విలువైనది ఏమిటి అనంటే నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. అదే విలువైనదిగా ప్రభువు ఈ సాయంకాలం ఈ మధ్యాహ్నపు పగటి వేళలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విలువైనది అబ్రహాము దేవునికి ఇవ్వటం వలన మూడవదిగా అబ్రహాము బహుగా ఆశీర్వంతుడిగా అయ్యాడు. 2 స్థితిమంతుడిగా మార్చబడ్డాడు. గొప్ప ఆశీర్వాదాలకు కారకుడిగా మార్చబడ్డాడు. 4వ దానిలోకి వెళ్దాం. బైబిల్ గ్రంథాలు ఉన్న వాళ్ళందరూ మరలా ఒకసారి మనం ఆదికాండం 12వ అధ్యాయంకి వెళ్దాం. చూడండి, 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకును తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికి మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. సరే చూడండి ఒకసారి, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే హాయి అనేటటువంటి మాట. హాయి అనగా మనకి యెహోషువ గ్రంథంలో ఒక పెద్ద చరిత్రే కనపడుతుంది. అటు ఇటుగా 2 అధ్యాయాలు కనపడతాయి యెహోషువ గ్రంథంలో హాయి గురించి. అర్థమవుతుంది? ఆ హాయి ఈ హాయి అబ్రహాం దగ్గర ఉన్న హాయి. అర్థమైంది? హాయి అంటే నిషిద్ధమైనది లేదా పెంటకుప్ప అని అర్థం. మా జాగ్రత్తగా వినాలి మీరు. నిషిద్ధమైనది లేదా పెంటకుప్ప అని. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటి అంటే నిషిద్ధమైనది, వెలివేయబడింది. ఒక మాటలో చెప్పాలంటే అన్నీ కూడా పెంట లాంటివి అని చెప్పచ్చు. మీరు టీవీ పెట్టుకొని చూడండి, ఆ జబర్దస్త్ నాటికలు చూడండి, ఏదైనా చూసి ఇన్స్పైర్ అయ్యే ఏమైనా ఉన్నాయా? అవుతాం మనం ఇన్స్పైర్. ఏమని? వాళ్ళు మాట్లాడేటటువంటి డైలాగులకు మనం కూడా ఇన్స్పైర్ అయిపోయి సెటైర్లు వేయటానికి భలే ఇన్స్పైర్ అవుతూ ఉంటుంటాం మనం. సెల్ ఫోన్ చూడండి, 10 మందిలో ఉన్నప్పుడు ఒక రకమైనవి చూస్తే ఎవరూ లేనప్పుడు ఇంకొక రకమైన పెంటను చూస్తుంటాం మనం. సెర్చ్ చేస్తుంటాం. రాకపోతే ప్రైవేట్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని అవి వాటి కోసం అరే పలానా దాన్ని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలరా, ఏ సైట్ ఓపెన్ చేయాలరా అని మాట్లాడుతూ ఉంటాం. అసలు ఈ 2 లేని వాళ్ళు ఇంకొక 3వ బ్యాచ్ ఉంటుంది. ఫోన్లు వాడకం చేత కాని వాళ్ళు, టీవీల్లోనూ ఏం చేస్తారు తెలుసా? పొలం పనికి వెళ్ళినప్పుడు ఏమలాంటి ఆనిముత్యాన్ని ఒక ఆమెను చూసుకుంటుంది. చూసుకొని నీకు తెలుసా ఇది ఫలాందే, అది ఆడ పని చేస్తుంది, ఎర్రకొక్క కట్టుకొని కింద పచ్చంచు చీర కట్టుకుందే, అదంటగా ఫలానా వాడంటగా, ఇది ఫలాందంటగా. వ్యర్థమైనటువంటి మాటలు ఇవన్నీ మాట్లాడేది, చూసేది నేను వేరే అన్యుల గురించి నేను మాట్లాడను. కానీ క్రైస్తవ్యంలో ఇప్పటికీ కూడా జరుగుతున్నవే, క్రైస్తవ్యంలో ఇప్పటికీ కూడా సాగుతున్నవయ్యే. పెంటని దూరం పెట్టకుండా ఆ వ్యక్తి నీకు సమతోగుడు అన్నటువంటి వ్యక్తిని దూరం పెట్టకుండా, లేదా వాడి నుండి ఆమె నుండి నువ్వు దూరం కాకుండా నువ్వు వాడిని పట్టుకొని ఆమెను పట్టుకొని ఎంటబడతావేంటి? నాకు అర్థం కాల. అబ్రహాము హాయికి ఇటువైపు హాయికి దూరంగా బ్రతకటం మొదలుపెట్టాడు మధ్యలో. అర్థమవుతుందా? ఇది నా దేవునికి నచ్చదు అని అబ్రహాము భావించాడు. కాబట్టే అబ్రహాము వాటికి దూరంగా ఉన్నాడు. అబ్రహాము యొక్క తలాంపులు చూసినటువంటి దేవుడు అబ్రహామును దీవించడం మొదలుపెట్టాడు. మనం దేవునికి నచ్చినవి కంటే నచ్చనివి ఎక్కువ చేస్తూ ఉంటుంటాం. చూడండి ఒకసారి, మీ 24 గంటలు ఎక్కువసేపు ఖాళీ ఉంటే, సెలవు ఉంటే, పని లేనప్పుడు ఎక్కువ 24 గంటల్లో త్వరగా 8 గంటలు పడుకుంటారు. మిగిలిన 16 గంటలు దేనికి కేటాయిస్తున్నారు ఒకసారి లెక్కేసుకోండి. కొన్ని మీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంటాయి. మనం దేవుడికి నచ్చినవి కంటే నచ్చని వాటిని ఎక్కువ చేస్తూ ఉంటుంటాం. అర్థమవుతుందా? ఈ మాటలు వింటున్నటువంటి మనము కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకము నుండి మనం దూరంగా వేరుగా ఎప్పుడైతే జీవిస్తామో దేవునికి అప్పుడే దగ్గరవుతాము. దేవునికి దగ్గరైతే లోకము దూరమైపోతుంది, పాపము దూరమైపోతుంది, చీకటి క్రియలు దూరమైపోతాయి, అపవిత్రత దూరమైపోతుంది. ఎప్పుడు? నీవు దేవునికి దగ్గరైనప్పుడు.
నీవు దేవునికి దగ్గరగా కాకుండా నీవు దూరం దూరంగా ఉంటే లోకమే నీ మీద ఏలుబడి చేస్తుంది. అబ్రహాము మనవలే లేడు కాబట్టే, ప్రత్యేకతను స్వతంత్రించుకున్నాడు కాబట్టి దేవుడు అబ్రహామును దీవించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. ఈరోజు అబ్రహామును గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితం గుర్తుపెట్టుకోండి, నీవు ప్రత్యేకంగా జీవిస్తున్నావా? లోకము నుండి నిషిద్ధమైన దానికి అబ్రహాము దూరంగా ఉన్నట్లుగా నీవు దూరంగా ఉంటున్నావా? నీ జీవితంలో హాయిని పోలినవి ఏమున్నాయో ఒకసారి ఆలోచించేయి. సహవాసమా, ఆలోచన, మాటల, స్నేహితుల, త్రాగుడా, పాపమా, ఇంకా ఏది హాయి నీలో జీవిస్తుందో నిషిద్ధమైనటువంటి పెంట జీవితం, దాన్ని విడిచిపెట్టి బయటికి రావటానికి ఇష్టపడు. దేవుని ఆశీర్వాదాలను స్వతంత్రించుకుంటావు. 5వ దానికి వెళ్ళిపోదాం. 5వది చెప్పేసి నేను ముగిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. చివరి మాట చూడండి ఒకసారి. చివరి మాట 12వ అధ్యాయం 8వ వచనం. యెహోవాకు బలిపీఠం కట్టిన అన్న తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేసెను. బైబిల్ గ్రంథంలో ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మనం జరిగినట్లుగా చూస్తాం. ఓన్లీ త్రూ ప్రేయర్, ప్రార్థన ద్వారా మాత్రమే గొప్ప కార్యాలు జరిగినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రార్థన అనే అంశం మీద ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు. ఆది కాండం నుండి గంటలు మీరు వినాలని ఓపిక ఉండాలే కానీ రాత్రి 12 కాదు, మరుసటి రోజు కూడా మాట్లాడచ్చు. అన్ని అంశాలు, అన్ని అద్భుతాలు, ఒకదానికి మరొకటి సంబంధం లేనటువంటి గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. అర్థమవుతుందా? ఎన్నో అనుభవాలు గురించి మనం మాట్లాడుకోవచ్చు ప్రార్థన ద్వారా. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువు ఇలా అంటాడు, ఎక్కడైతే 2 లేదా 3 నా నామమున కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను అని అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దానికి పై వచనాల్లో ప్రార్థన గురించిన సందర్భం మనకు కనపడుతుంది. చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు చూడండి, వినండి నా మాటలో. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. అర్థమవుతుందా? ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. వాళ్ళ జీవితాలలో సూచక్రియలు జరుగుతాయి. వాళ్ళ జీవితాలు ఆశించింది ప్రభు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా సూచక్రియలు ఆశించమాకు. నువ్వు ప్రార్థన చేయకుండా ఆశీర్వాదాలు ఆశించమాకండి ప్లీజ్. దయచేసి ఈరోజు క్రైస్తవం ఏదైనా గుడ్డితనంలో ఉంది అని అంటే ప్రార్థన చేయం, ఎవడెవడో పనికిమాలిన ప్రసంగాలు వింటాం. యేసు ప్రభు ఆశీర్వదించే దేవుడు అద్ది ఇద్ది అని అనగానే ఇక మనం మోకరించం, వాడి దగ్గరికి పరిగెత్తుతాం. వాడు ఏదో నెత్తి మీద నూనెలు కొడతా ఉంటుంటాడు, మొహం మీద నూనె కొడతా ఉంటుంటాడు, మొహం మీద నీళ్లు కొడతా ఉంటుంటాడు, ఖర్చీబులు దుడుచుకోండి అంటాడు, ఎగ్జామ్ మూమెంట్గా పెన్నులు కొనుక్కొని పాస్ అవుతారంటాడు. కొన్న ప్రతి ఒక్కడు తప్పుతాడు. అర్థమవుతుందా? పిచ్చిపాటి భ్రమపరిచేటటువంటి మాటలు వినద్దు. అది మీకు క్షేమము కాదు. ప్రార్థన మాత్రమే ఆశీర్వాదాలకు మూలము. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ సూచిక్రియ, అద్భుతం, చీకటి, రోగం, ఇంకా ఎన్నైనా అనుకోండి, ఏమైనా యాడ్ చేసుకోండి, ఎన్నైనా 100 యాడ్ చేసుకోండి. ఈ సమస్యలు 100 ఉండొచ్చు. దేవుడు ప్రతి దానికి లెక్కగట్టి జవాబిస్తాడు ప్రార్థన చేసేటటువంటి వ్యక్తుల జీవితాలలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ మనం దేవుణ్ణి వేడుకోవాల్సిన విషయాలు ఏమిటి అనంటే, మనం దేవా నా పరిస్థితిని మార్చు, నా స్థితిని మార్చు, నన్ను యోగ్యముగా మార్చయ్యా, నా కుటుంబం ఇప్పటివరకు అవమానంగా ఉంది, అప్పుల్లో ఉంది, సమస్యల్లో ఉంది. ఒక మాటలో చెప్పనా, ఇప్పుడు ఉన్నపాటున ఏదైతే నీ జీవితంలో బలమైన కారణం ఉందో, బలమైన సమస్య ఉందో, నిన్ను ఇబ్బంది పెడుతుందో దాని గురించి ప్రార్థన చెయ్యి. అంతే నేను చెప్పాలనుకుంటుంది. దేవుడు ఆ ప్రార్థన విని గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. అందుకే ప్రార్థనకి వంగినప్పుడు, మోకరించినప్పుడు మనకు వచ్చేటటువంటిది ఏంటంటే నిద్ర. ఎప్పుడైనా చూడండి, గంట సేపు చేయాలనుకుంటాం కదా, అయితే నిద్ర వచ్చుద్ది. నిద్ర రాలేదనుకోండి, ఇంకొకళ్ళు వస్తారు. ఎవరో అప్పటిదాకా నీ మొహం కూడా చూడనటువంటి చుట్టం వస్తాడు. వెంటనే మహాతల్లి ఆయన రాగానే, ఆమె రాగానే అబ్బబ్బబ్బు మా పిన్న వచ్చిందని, భర్త ఎవరమ్మా మీ పిన్న వచ్చింది అనగానే వెంటనే టక్కుమని లేచిపోద్ది. లేకపోతే ఫోన్ వచ్చిందనుకో,
వెంటనే ఎవరు ఉండరు, మోకరెత్తాడు ప్రార్థన చేసుకుందామని. ఫోన్ రాగానే టక్మని లేచి ఫోన్ చేస్తాడు. హలో అన్న, బాబాయ్, తమ్ముడు చెప్పమ్మా ఏంది అని బయటికి బయలుదేరతాడు. ఇంకా అట్టించాడు పోయినోడు ఇంకా అట్టించాడు వెళ్ళిపోతాడు. సాయంత్రం ఇంటికి కొంపకే నిద్రపోయటానికి వస్తాడు. ఇవి ప్రాక్టికల్గా ఆచరణాత్మకంగా మీ జీవితాల్లో జరిగాయే నేను చెప్తున్నాను. సాతాను 2 విషయాలంటే వాడికి పడదు, మీతో కూడా చేయనివ్వడు. 1 వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన, 2 ప్రార్థన అనుభవ జీవితం. ఈ రెండింటిని నీ జీవితాలలో చూడకూడనివి అని సాతాను కంకణం కట్టుకొని ఉన్నాడు. అర్థమవుతుందా? కావాలంటే ట్రై చేయి. నువ్వు వాక్యానుసారంగా 1 వారం ప్రవర్తించు, 1 నెల జీవించు, లేదా ఈ సంవత్సరం మార్చి మొదలైంది కదా, ఇది 2వ వారం కదా, ఒక్కసారి మొదలుపెట్టు. ఈ సంవత్సరం వన్స్ మీరు వాక్యానుసారంగా బ్రతకటం మొదలుపెట్టండి, సముద్రం సునామీ వచ్చి పడ్డట్టుగా మీ మీద మనుషులు అలాగొచ్చి పడతారు, సమస్యలు అలాగొచ్చేస్తాయి, శోధనలు అలా వచ్చి పడుతూ ఉంటుంటాయి. ప్రార్థన కూడా మీరు అలా చేయండి. రోజుకి తక్కువలో తక్కువ 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు ప్రార్థనలో ఖర్చు పెట్టండి. నిద్ర వస్తే లేచి నిలబడండి, మొహం కడుక్కొని ప్రార్థన చేసుకోండి, పట్టుదలతో చేయండి. వచ్చే సమస్యలు అంతా ఇంతగా ఉండవు. బట్ ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒక మాట చెప్తాను. కీర్తనలో భక్తుడు అంటాడు, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి దేవుడే తప్పిస్తాడు. అమ్మా అయ్యా, ఈ మాటను గుర్తుపెట్టుకోండి. నీకు ఆపదలు వస్తున్నాయని అక్కడ దేవుడు చూడలేదు అనుకోమాక. నీకు ఆపదలు వస్తున్నాయని దేవుడు అక్కడ లేడు అనుకుంటున్నావేమో. నిన్ను ప్రజలు అవమానపరుస్తున్నారని అవమానాలు దేవుడు వినట్లేదు అనుకుంటున్నావేమో. శ్రమ వచ్చే చోట దేవుడు ఉండలేదు అనుకుంటున్నావేమో. నీ కష్టముని దేవుడు గమనించట్లేదు అనుకుంటున్నావేమో. గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ ఎవ్రీ మినిట్ టు మినిట్ వాట్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ప్రతిదీ కూడా నిమిషము తర్వాత నిమిషము నీ జీవితంలో ఎదురవుతున్నది అన్నీ పరిశీలిస్తూనే ఉన్నాడు. తగిన సమయం కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. రైట్ టైం దేవుడు చూస్తుంది నీ జీవితంలో. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టు, ప్రార్థన చేయి, వాక్యానుసారమైన ప్రవర్తన మాత్రం మాకు. ఒక చిన్న ప్రార్థన ద్వారా జరిగిన ఒక అద్భుతాన్ని చెప్పి నా మాటలు ముగిస్తాను. ఇది కొంచెం మీకు ఎంకరేజ్గా ఉంటుంది అనే ఒక భావంతో నేను 2023లో అనుకుంటా బీహార్ వెళ్ళాను. బీహార్లో డెహ్రీ ఆన్సూన్ అనే ప్రాంతాన్ని నేను దర్శించడానికి, అక్కడ ఒక సేవా పరిచర్యం చూడటానికి వెళ్ళాను. మీకు చాలాసార్లు నేను చెప్పాను కూడా, 2 సార్లు వెళ్ళాను అక్కడికి, 2 సంవత్సరాల వరుసన. ఆ ప్రాంతాన్ని నేను దర్శించిన తర్వాత చివరి గంటన్నరలో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వస్తాను అని అనుకున్నప్పుడు, చివరి గంటన్నరలో సంస్థ అధినేత మాతో మాట్లాడారు. ఎందుకంటే కొన్ని వేల మందిని మిషనరీస్ని తయారు చేసినటువంటి సంస్థ అది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ అన్నీ కూడా, నార్త్ అంతా కూడా కష్టతరంగా ఎక్కడెక్కడైతే పరిచర్యలు ఉన్నాయి అక్కడ అవన్నీ కూడా ఈ పరిచర్య చేస్తూ ఉంది. జెమ్స్ మిషన్ అని, పేరు అగస్టిన్ జాబ్ కుమార్ గారు. ఐ వాజ్ సో బ్లెస్డ్ దట్ డే. నేను చాలా దీవించబడ్డ దినం అది. అది నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ అని అంటాను కూడా. వినండి జాగ్రత్తగా. ఆయన మాకు ప్రార్థన ద్వారా దేవుడు చేసిన ఒక అద్భుతాన్ని గురించి చెప్పాడు. ఎందుకంటే 2019 ఎండింగ్ నుంచి మనకి కరోనా భయంకరమైన చూసాం మన పరిస్థితులు. ఆ సంస్థ ఒక రోజుకి అయ్యేటటువంటి ఖర్చు సరాసరి 30 లక్షల రూపాయలు. వినపడిందని నేను చెప్పింది? ఆ సంస్థ ఒక రోజు రన్ చేయటానికి అయ్యేటటువంటి ఖర్చు అక్షరాల 30 లక్షలు అంట కాదు, వాళ్ళ అబద్ధం ఆడలే కానీ మనమేమన్నా ఆడతామేమో కానీ వాళ్ళకి అబద్ధాలు ఆడాల్సినంత అవసరం లేదు. అబద్ధాలు ఆడితే వాళ్ళ పరిచర్లు ఇంత గుర్తింపులోకి వెళ్ళినాయి అని కూడా కాదు. అబద్ధాలు ఆడలేదు, నిజమే ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు కాబట్టి ఆ పరిచర్ల యొక్క ఆశీర్వాదాలు చూడగలుగుతున్నారు. అయితే కరోనా టైంలో సంస్థగా రన్ చేస్తూ ఉండాలి. కొంత వందల మంది పిల్లలు పోతే పాస్టర్సు, మళ్ళా పాస్టర్సు, మిషనరీసు, ఇవన్నీ ఎంతమాత్రం లాక్డౌన్లో ఉన్నా స్తంభించిపోయినా కానీ ఇవి మాత్రం జరుగుతూనే ఉండాలి కదా. 3 పూటల అన్నం తినాలి, అందులో కలుపుకోవడానికి కూర కావాలి,
మళ్ళా హాస్పిటల్స్ రన్ చేయాలి, ఒకవైపు స్కూల్స్ని కూడా రన్ చేయాలి. మరి వాటన్నిటికీ కూడా మరి డబ్బులు రావాలి కదా రన్ చేయాలంటే. ఒక రోజుకి 30 లక్షలు అంటే అది అంత ఆశామాషి పని కాదు. మనకి 30 లక్షలు కాదు, కానీ రోజుకి 1000 రూపాయలు సంపాదించడమే కష్టం మనకి. అయితే ఆ సేవకుడు తన వద్ద ఉన్నటువంటి అకౌంటెడ్ అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇప్పటికే మనం జీతాలు వేయలేక 3 రోజులు అయిపోయింది, అకౌంట్లో చూస్తే 0 కనపడతా ఉంది, ట్రస్ట్ అకౌంట్లో, సొసైటీ అకౌంట్లో. మరి 1వ తారీఖు అయిపోయింది, ఈరోజు 3వ తారీఖు వచ్చాం. మనం 1వ తారీఖు అందరికీ జీతాలు వేస్తాం, మరి 3వ తారీఖులోకి వచ్చేసాం మనం. మరి ఏంటి అని అన్నప్పుడు సంస్థలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని అన్నారు. ఈ అయ్యగారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 2020లో జరిగిన ఒక సంఘటన. ప్రార్థన చేసిన తర్వాత ఒక తెల్లవారుజామున ఆ అకౌంటు ఏ ఫోన్ నెంబర్కి అయితే లింక్ అయి ఉందో, ఒక 3-4 రోజులు ప్రార్థన అయిపోయిన తర్వాత ఏ ఫోన్ నెంబర్కి అయితే లింక్ అయి ఉందో, ఆ లింక్ అయిన ఫోన్ నెంబర్కి టింగ్ అని ఒక మెసేజ్ వచ్చింది. మా నిద్రపోవద్దు, జాగ్రత్తగా వినండి, అయిపోయింది వాక్యం. మెసేజ్ వచ్చింది. ఆ టింగ్ అని మెసేజ్ వచ్చేసరికి చూసుకున్నారు. ఏంటి అని చూస్తే అకౌంట్లో ఇంత మోతాదులో డబ్బులు ఉన్నాయి అని. అప్పుడప్పుడు మనకి వస్తుంటాయి, కాకపోతే మనకు వచ్చేయేమో పనికిరాని మెసేజ్లు. వెంటనే అయ్యగారి దగ్గరికి వచ్చి చూపించి, అయ్యా అకౌంట్లో ఇంత ఉన్నట్లుగా చూపిస్తూ ఉంది అని అంటే, అకౌంటెడ్ బ్యాంకుకి వెళ్ళి చూసిన తర్వాత ఇది ఎంతవరకు నిజమని వెళ్తే నిజంగానే అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. అరే మనకి ఎవరైనా డబ్బులు కొడతంటే, అయ్యా నేను నీకు ఇదిగో దీని నిమిత్తమై నేను నీకు ఎంత కొట్టాను అంత కొట్టాను ఫోన్లు వస్తాయి. ఎవరు ఫోన్ చేయలేదు, అందరు ఫోన్లు కూడా వర్కింగ్లోనే ఉన్నాయి అని. ఇది బహుశా కొన్నిసార్లు ఎవరైనా ఒక చాటుకు పంపించబోయి ఇంకొక చోటకి ఏమైనా వెళ్ళిందేమోనని దాన్ని ఎంక్వైరీ తీశారు. ఎంక్వైరీ తీసిన తర్వాత కొట్టినటువంటి నెంబరు కలిగిన వ్యక్తికి ఫోన్ చేశారు. మీరు బై మిస్టేక్గా ఏమైనా ఈ పరిచర్యలోకి డబ్బులు కొట్టి ఉన్నట్లయితే మేము దాన్ని తిరిగి పంపించడానికి సిద్ధంగానే ఉన్నామని అంటే, లేదు నేను స్పృహలో ఉండే మీకు డబ్బులు కొట్టాను అని అన్నాడంట. మీ పేరు ఎక్కడి నుంచి ఏంటి అని అంటే, నేను ఉండేది కేరళ భాగ్యనగరం అయినటువంటి త్రివేంద్రం సెంట్రల్లో ఉంటాను. మీ వాక్యాన్ని నేను టీవీలో పెట్టుకొని వింటున్నాను. వాస్తవానికి నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనుకున్నాను. ఎందుకో ఆ హోటల్లో ఉంటూ మీ వర్తమానం నన్ను హృదయాన్ని తాకింది, దర్శించింది. చావు పరిష్కారం కాదు, పోరాడదామని అనుకున్నాను. అయితే మీ మాటలు నన్ను ఆ సమయంలో ఓదార్పునిచ్చింది. నేను వెంటనే నన్ను బలపరిచిన ఈ మాటలు, నన్ను బ్రతికించిన ఈ మాటల కోసం నేను ఏదైనా ఒకటి చెయ్యాలి అని అనుకున్నాను. కాబట్టి నా అకౌంట్లు ఎంతైతే ఉన్నాయో అప్పటికి ఉన్నదంతా మోతాదు మీకు కొట్టేశాను అని అన్నారంట. అయితే ఎంత కొట్టారు అని అంటే, 1 నెల రోజులకి ఆ మిషన్ రన్ అవ్వటానికి ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి కొంచెం కుడిగా ఈ అమౌంట్ ప్రభు అనుగ్రహించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఏప్రిల్ నెలలో జరిగింది, 2020 ఏప్రిల్లో జరిగింది. కాబట్టి మరి మళ్ళీ పరిస్థితి అదే, మరలా అదే ప్రార్థన. వినండి, అకౌంటెడ్ వచ్చారు, అకౌంట్ మెయింటైన్ చేసే ఆయన, ఆర్థిక లావాదేవీలు. అయ్యా మరి 6వ తారీఖు వచ్చింది, ఇప్పటి వరకైతే వాళ్ళు పంపించి మనకు వచ్చాయి. మరలా సేవకుడు అన్నాడంట, ప్రార్థన చేద్దాం, దేవుడు మనకి సహాయం చేసేటట్లుగాని. మరలా ప్రార్థన చేశారు. సుమారుగా 9వ తారీఖు అయింది. 9వ తారీఖు రోజున ఒక వ్యక్తి ఆ క్యాంపస్ దగ్గరకు వచ్చి, అప్పుడే కొంత సడలింపులు ఉన్నాయి, ప్రయాణాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. సడలింపులుంటే క్యాంపస్ దగ్గరకు వచ్చారు. ఒక పెద్ద బ్రీఫ్ కేస్ పట్టుకొని ఒక పేరు పొందిన ఒక కారులో వచ్చారు. వెంటనే రాగానే పెద్ద ఆయన కలవాలనుకుంటున్నాను అని అంటే, పెద్ద ఆయన ప్రార్థనలో ఉన్నారండి, మీరు ఇక్కడ వెయిట్ చేయండి, ఇక్కడికే వచ్చి కూర్చుంటారు, కొంతసేపు ఆయన తర్వాత అని అన్నప్పుడు వాళ్ళు కొంతసేపు కూర్చున్నారు. పేపర్లో రాసి ఆయన దగ్గరికి వెళ్ళింది, చూసుకున్నారు. సరే, కొంత ప్రార్థన సమయం అయిపోయిన తర్వాత వచ్చి కలిసిన తర్వాత ఎక్కడ ఏంటి ఎవరు అని మాట్లాడిన తర్వాత, సరే మా విషయాలు ఇవ్వండి అని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. ఈ పెద్ద సూట్ కేసుని ప్రభు మీకు ఇమ్మన్నాడు
ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ పెద్ద సూట్ కేసుని ప్రభు మీకు ఇమ్మన్నాడు అని అన్నారు. సహజంగా సూట్ కేసు అని అంటే ఏమనుకుంటున్నారు? గిఫ్ట్లో, తినుబండారాలో, బట్టలో ఇవే కదా సూట్ కేసుల్లో ఉండేది. ఆయన కూడా అదే అనుకున్నారు. తీరా వాళ్ళు ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత ఆ సూట్ కేసుని ఒక పక్కకు పెట్టేశారు. సరేలే ఈ తర్వాత వాటిలో ఏముందిలేని మరలా ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ సూట్ కేసు తెరవాలనే ప్రేరేపణ వచ్చిందంట అయ్యగారికి. తీరా చూస్తే ఓపెన్ చేస్తే డబ్బులు. మరలా ఒక నెల పాటు ఆ మిషన్ రన్ అవటానికి ఎంతైతే అవసరమైందో ఆ డబ్బు అక్షరాలుగా ఆ సూట్ కేసులోనే ఉందంట. వెంటనే అకౌంట్లోకి వేశారు. స్టాఫ్కి, మిషనరీస్కి ఎంతైతే నెలవారీ పంపిస్తూ ఉన్నారో అంతన్నీ కూడా ఖర్చు పెట్టేశారంట. నేనేం చెప్పాలనుకుంటున్నాను అనంటే, అసాధ్యాలని ఎక్కడ సాధ్యమవుతాయి అనంటే ప్రార్థన ఉన్న స్థలముల్లోనే సాధ్యమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక అంటాను నేను. నా మటుకు నేను పరిచర్యలో అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకుంది దేవుని మీద ఆధారపడటం. ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద ఆధారపడటం. మై ఫ్రెండ్స్, ఒకటే చెప్తున్నాను, ఇన్ని విషయాలు నేను ఎందుకు చెప్పాను అనంటే, అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేయబట్టి అబ్రహాము దగ్గర వెండి, బంగారము, పశువులు, పనివాళ్ళు ఏది తక్కువ కాకుండా దేవుడు ఆశీర్వదించాడు. మన వాక్యం అంశం కూడా అదే, ఆశీర్వదించబడిన అబ్రహాము. ఈరోజు నిజమైన ఆశీర్వాదం మొట్టమొదటిగా ఏంటి అనంటే యేసు ప్రభువుని కలిగి ఉండటమే నిజమైన ఆశీర్వాదం. ఆయనను కలిగి ఉండి ఫస్ట్. రెండవదిగా అబ్రహాము ఎలాగైతే దేవునికి విధేయత చూపించాడో, అబ్రహాము ఎలాగైతే దేవుని మాటను విని నడుచుకున్నాడో, అబ్రహాము ఎలాగైతే దేవునికి విలువైనది సమర్పించాడో, అబ్రహాము ఎలాగైతే నిషిద్ధమైన వాటి నుండి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడో, అబ్రహాము ఎలాగైతే ప్రార్థన చేశాడో, ఈ 5 విషయాలు దేవుడు అబ్రహాములో చూశాడు. అందుకని దేవుడు అబ్రహామును దీవించడం మొదలుపెట్టాడు. ఎంతగా దీవించాడు అనంటే, ఈరోజు ఇద్దరు అబ్రహాములో నుండి బయటకు వచ్చారు. ఒకళ్ళు ఇష్మాయేలు సంతతి, మరొకరు ఇస్రాయేలు సంతతి. ఇష్మాయేలులో నుండి వచ్చింది ముస్లిం అయితే ఇస్సాకు నుండి వచ్చింది ఇజ్రాయేల్ వారు. రెండే. ప్రపంచంలో అతి శక్తివంతమైన దేశం ఏదైనా ఉంది అని అంటే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఇజ్రాయేల్కి శత్రువులే. చుట్టుపక్కల ఉన్న 4-5 దేశాలు ఇజ్రాయేల్కి పక్కా శత్రువులు. అర్థమవుతుందా? ఈ శత్రువులు ప్రతిరోజు ఎవడో ఒకడు కెలుగుతూనే ఉంటాడు, పోరాడుతూనే ఉంటుంటారు, విజయం వస్తూనే ఉంటుంటుంది. ఈరోజు ఇశ్రాయేలీలతో పోరాడి ఏ దేశమైనా ఎదురుపెట్టండి, ఇశ్రాయేలు రంగంలోకి దిగింది అనంటే శత్రువు, ప్రత్యర్థి గొల్లైపోతాడు, నాశనమే. అంత కృప దేవుడు అనుగ్రహించాడు అని చెప్తాను నేను. ముగిస్తున్నాను. దేవుని ఆశీర్వాదం నిజం, దేవుని ఆశీర్వదించే సంగతి నిజం. అబ్రహాముని దేవుని ఆశీర్వదించడానికి దేవుడు అబ్రహాములో చూసింది 5 విషయాలు. ఆ 5 మనలో ఉన్నాయా లేవా ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకొని ముగిద్దాం.